హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనిత క్రియేషన్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో నవ్వులు, భావోద్వేగాలు, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సూరజ్ తన మంచి మనసుతో మరోసారి అందరి మనసు గెలుచుకోగా, జోష్ను చేసిన ప్రయత్నాలన్నీ ఆమెకు ఎదురు దెబ్బగా మారాయి. మరోవైపు మాలిని వేసిన కొత్త ప్లాన్ కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. మరి ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన ముఖ్యమైన హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక సీన్ స్టార్టింగ్లో కార్తిక్ సూరజ్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో ఆఫీస్లో తప్ప నీకు పనేమీ లేదు కదా, మరి 2 గంటల పర్మిషన్ ఎందుకు కావాలి అని చెప్పేసి అని మొదలుపెట్టి లేదు నేనే అడుగుతున్నాను అని చెప్పేసి అంటాడు. 2 గంటల సమయం ఎందుకు కావాలి అనగా, అమ్మయ్య చెప్పడం కాస్త కష్టంగా ఉంది మేడం అని చెప్పేసి అంటాడు. అంత కష్టమేంటి, ఇది నా పర్సనల్ విషయం, నీకు ఎవరు లేరని తెలుసు కదా, మరి నీ పర్సనల్ విషయం ఏంటి, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా? అవును మేడం. నీకు ఎవరు లేరన్నావు, మరి ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? నేను శనీశ్వరుడిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటారు. ఎవరైనా అని చెప్పేసి అంటే, దూరపు బంధువా? శనీశ్వరుడు నా బంధువు కాదు, ఆయన గుడిలో ఉన్న దేవుడు. అయితే అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నన్ను తప్ప పట్టొద్దని బ్రదర్. నిన్న ఎందుకు? నా కోసమే అన్నయ్య. నీకు కూడా దోషం ఉందా? అలా ఎందుకు అడిగావు? అందరికీ అయినా వల్ల దోషం ఉంటుంది, కానీ ఆయనకి ఎందుకు దోషం చెప్పు బ్రదర్. ఏ దోషం అంటే, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మాయిని కాక అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి పక్క నుంచి గ్రాని అయితే ఎటకారంగా అంటుంది. ఇదేం మాట బ్రదర్, నేను వెళ్తాను బ్రదర్. ఏంటి పారు, అబ్బాయిని మాట్లాడనివ్వవా? అది కాదు, ఏదో దోషం ఉందంట. ఉండనివ్వు పారు, పాపం అతన్ని మాట్లాడనివ్వు. మనసులో ఉన్నది చెప్పడానికి ఎంత ఆత్రంతో ఉన్నాడో చూడు. ఇతను చిన్న పిల్లాడు కాదు, పెద్ద భయస్థుడు. చెప్పు బ్రదర్, మనం ఎక్కడ ఆగాం? పెళ్లి దగ్గర. అవును బ్రదర్, చైర్మన్ నా పెళ్లి గురించి అడిగారు కదా, అలాగా పెళ్ళి అయిందా అని అడిగారు. సరైన జీవిత భాగస్వామి కోసం చూస్తున్నానని చెప్పాను. అంటే ఇంకా ఒంటరిగానే ఉన్నామన్నమాట అన్నారు కదా. మీ ఇద్దరు లాంటి ఆదర్శ దంపతులను చూసి అలాంటిదే భార్య కావాలని అనిపించింది. అయ్యో, ఆదర్శ భార్య అంట. ఇంకా వినండి, కథ చాలా కనెక్టింగ్గా ఉంది. కొన్ని మ్యాట్రిమోనీ సైట్లలో ప్రయత్నించాను, కానీ రిజెక్ట్ అయ్యాయి బ్రదర్. నిన్నెవడు రిజెక్ట్ చేశాడు? ఏదో కొత్త విషయం చెప్తున్నాడు. సరే, నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పు, నేను మాట్లాడి నీ పెళ్లి చేస్తాను అని చెప్పేసి కార్తిక్ అనగా, ఇప్పుడు నా పేరు చెబుతాడేమో. చెప్పు బ్రదర్, ఎవరా అమ్మాయి అని చెప్పేసి అంటే, నేను చూడాలి, ముందు నా శనిదోషం పోవాలి. నీకు శనిదోషం ఉందని ఎవరు చెప్పారు? ఒక అమ్మాయి రాసిన లేఖను నిజమని నమ్మేశాను. ఆమె చెప్పింది నాకు శని పట్టింది అని. నిజానికి శని నిన్నే పట్టుకున్నట్టుంది, ఇంకా వదలదు. పూజారి కూడా అదే చెప్పారు. అయ్యో విధవా, అవన్నీ నా మాటలే అని చెప్పేసి పక్క నుంచి జోష్న అనుకుంటుంది. నవగ్రహాలకు పూజ చేస్తే శనిదోషం పోతుంది, పెళ్లి కూడా అవుతుంది. నువ్వు ఇవన్నీ నమ్ముతావా బ్రదర్ అని చెప్పేసి కార్తిక్ కనుక, కొన్ని విషయాలు నమ్మాల్సిందే అని చెప్పేసి సూరజ్ అంటాడు. పక్క వాళ్ళ శని కూడా మన మీద ప్రభావం చూపుతుందని పూజారి చెప్పారు. ఇంకేం చెప్పారు అని చెప్పేసి అంటే, అది శని దోషం పోకపోతే పెళ్లి కాని వాళ్ళ దోషం పెళ్ళైన వాళ్ళకు కూడా అంటుకుంటుందంట బ్రదర్. అందుకే మనం శని దోషం పోగొట్టుకోవాలి. ఆ పూజారి ఎవరో తెలియదు కానీ దేవుడలా చెప్పారు. ఆయన చెప్పినట్టే నవగ్రహాలకు పూజ చేస్తాను. అందుకే బ్రదర్, రేపు మంచి రోజు, గుడికి వెళ్ళి పూజ చేయాలి అని అనుకుంటున్నాను. నన్నే టార్గెట్ చేసి జ్యోతిష్యుడిలా మాట్లాడాడు అని చెప్పేసి పక్క నుంచి జోష్న అయితే అనుకుంటుంది. అది ఎవరికైనా అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక సుమిత్ర, చెప్పండి మావయ్య, రేపు మనం కూడా గుడికి వెళ్దాం అని చెప్పేసి శివనారాయణ అంటాడు. సూరజ్ కోసమా? సూరజ్ కోసం కాదు, జ్యోతిష్యుడు చెప్పిన దానికోసం. తాతయ్య నా కోసమా అని చెప్పేసి అంటే, నీకు కూడా సంబంధాలు చూస్తున్నాం కదా, నీ జాతకంలో కూడా శనిదోషం ఉందని చెప్పారు. రేపు మంచి రోజు, నవగ్రహాల పూజ చేద్దాం. నన్ను ఇరికించడానికే కొత్త డ్రామా మొదలెట్టాడు వీడు అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటుంది. అప్పుడు శివనారాయణ ఇలా అంటాడు, సుమిత్ర, అభిషేకానికి నువ్వుల నూనె సిద్ధం చెయ్యి. సరే మావయ్య అని చెప్పేసి సుమిత్ర అంటుంది. మేము వెళ్తాం తాతయ్య అని చెప్పేసి కార్తిక్ దీప అనగా, భోజనం చేసి వెళ్ళమ్మా అంటే, అమ్మ ఎదురు చూస్తుంది తాతయ్య అని చెప్పేసి అంటారు. క్యారేజ్ తీసుకొస్తానని మెసేజ్ పెట్టాను సూరజ్, నువ్వు ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేయాలి అని చెప్పేసి శివనారాయణ అంటాడు. సరే సార్, మా కుటుంబంలో నువ్వు ఒక్కడవని తాతయ్య చెప్పాక కూడా ఎందుకు మొహమాటం, రా కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి కార్తిక్ అయితే సూరజ్ని తీసుకెళ్తాడు. అన్నీ సర్దేశాను. సరే అత్తయ్య, మా ఇంట్లో భోజనం చేస్తావా? నువ్వు చేయాల్సింది నేను చేస్తున్నా. నీ ఈ ప్రేమను నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను అని చెప్పేసి అంటారు. సో ఇంక అందరూ రండి కూర్చోండి అని చెప్పేసి అంటారు. మీరు ఇలా చేస్తారని మీరు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఏమైంది బావా అని చెప్పేసి అంటే, నా హోటల్ కస్టమర్లు వస్తున్నారు అంటే అది నేను అందించే రుచి కోసమే, కానీ మీరు నా హోటల్లో ఉన్న షెఫ్లందరినీ అడ్వాన్స్ ఇచ్చి తీసుకువెళ్ళారు అని చెప్పేసి మాలతి దగ్గరికి అయితే రెస్టారెంట్ ఓనర్ అయితే వచ్చి మాట్లాడతాడు. అందరూ ఒకేసారి వెళ్ళిపోతే నేనేం చేయాలి? హోటల్ మూసేయాలా?
బాలాగారు, మనం ఏం చేయాలో ఇతరులను అడగకూడదు. మనకే క్లారిటీ కావాలి. నేను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చి వాళ్ళని తీసుకువెళ్ళండి అలా అనకండి. షెఫ్లను నా దగ్గరికి రావడం వాళ్ళ ఇష్టం. ఇది బిజినెస్లో ఉండాల్సిన ఆలోచన కాదు. బాలా, నువ్వు ఎందుకు కోపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకు అవకాశం వచ్చింది. ఒక విషయం తెలుసా, నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఎవరూ కొనలేరు. అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. మీరు ఇచ్చిన దానికి రెప్టింపు ఇస్తాను. వాళ్ళందరినీ మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తాను. కానీ నీ హోటల్ మాత్రం మీకు అమ్మను. నేను అడిగింది అదే. నాకు అర్థమైంది. చెప్పండి, ఎప్పుడు మా హోటల్పై రాళ్ళు వేయిస్తున్నాము మీరేనా అని చెప్పేసి అంటాడు. అద్దాలు పగలగొడుతున్నది మీరేనా? అర్థమయ్యింది. రాళ్ళు వేస్తే అద్దాలు పగులుతాయి. అది అక్కడితో ఆగిపోతుందా? బాలా, రాళ్ల బదులు నిప్పులు వేస్తే హోటల్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాలతి అంటుంది. కాలిపోతే బూడిద మాత్రమే మిగులుతుంది, అమ్మేస్తే డబ్బు మిగులుతుంది. ఈ రెండిట్లో నీకు ఏది మంచిది అనిపిస్తుంది అని చెప్పేసి అనగా, అర్థమైంది మేడం. హోటల్ కొనమని అడిగినప్పటి నుంచి నన్ను వదలలేదు. అక్కడ వాళ్ళతో గొడవ ఆపించండి. బాలా, నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పేసి అంటే, నేను అరిచానా, కత్తి పెట్టి బెదిరించానా? నేను ఒక్కటే అడిగాను. నాకు కాఫీ మాత్రమే కాదు, నీ హోటల్ కూడా నచ్చింది. మార్కెట్ రేట్ కంటే ఎక్కువే ఇస్తానన్నాను. నువ్వు ఒప్పుకోలేకదన్నావు. నేను నిన్ను వదిలేశాను. ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి నిన్ను వదిలేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అక్కడ నేను బిజినెస్ చేయలేను. నా హోటల్ మీరు తీసుకోండి. నాకు ఇంకో దారి లేదు, అవకాశం కూడా లేదు. సేల్ అగ్రిమెంట్ పేపర్లు తీసుకురండి అని చెప్పేసి ఆ హోటల్ ఓనర్ అయితే అంటాడు. నేను సంతకం చేస్తాను అని చెప్పేసి అంటారు. ఇక పేపర్ తీసుకొచ్చి చూస్తే 4 కోట్లు ఇస్తానన్నారు కదా, అదే ఇవ్వండి అని చెప్పేసి అంటే, ఇంతమంది కస్టమర్లు ఉన్నప్పుడు ఎందుకు అమ్ముతున్నావు? నువ్వు నడుపుకోవచ్చు కదా. మీరు నా క్వాలిటీ తీసుకెళ్ళాక నా హోటల్కి ఎవరు వస్తారు? దయచేసి మేడం, అమ్మక తప్పదు. నాకు మరో మార్గం లేదు. మీరు ఇదంతా ముందే ప్లాన్ చేశారని ఇప్పుడు అర్థమైంది. నేను నా హోటల్ మీకు అమ్ముతున్నాను. 4 కోట్లు ఇస్తానన్నారు. నేను అమ్మనన్నప్పుడు 4 కోట్లు ఇస్తానన్నారు. ఇప్పుడు నేను అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 2 కోట్లకే కొనేస్తున్నారు. సంతకం చేయడం తప్ప నాకు ఇంకో మార్గం ఉందా? లేదు మేడం, మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. 4 కోట్లు క్షమించండి మేడం. డబ్బు కోసం నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. విజేతకు ఓడిపోయిన వాడికి ఉన్న తేడా తెలుసా? విజేత తన బలాన్ని చెప్తాడు, ఓడిపోయేవాడు తన బలహీనతను చెప్తాడు. నువ్వు నీ బలహీనత మొత్తం నాకు చెప్పేశావు. నా హోటల్ ఫ్రేమ్ ఏరియాలో ఉంది. నా దగ్గర మంచి కస్టమర్లు ఉన్నారు. మా హోటల్లో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంది. అందుకే మా హోటల్ సక్సెస్ అయింది అని నువ్వే చెప్పావు. నీ హోటల్ ఎలా సక్సెస్ అయిందో నువ్వే చెప్పాక నేను ఈ పరిస్థితికి తీసుకురావడం చాలా ఈజీ అయింది అని చెప్పేసి మాలతి అంటుంది. ఇప్పుడు సంతకం చెయ్యి. రిజిస్ట్రేషన్ చేసే రోజు నేను సంతకం చేస్తాను మేడం అని చెప్పేసి అంటాడు. సరే బాయ్ మేడం అని చెప్పేసి వెళ్ళి అంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి, ఇతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి దక్షిణమూర్తి అయితే ఎంట్రీ ఇస్తాడు. తన హోటల్ మనకు అమ్మేశాడు మావగారు అని చెప్పేసి మాలతి అంటుంది. అది మంచి హోటల్, చాలా బాగా నడుస్తుంది కదా, అయితే మనకే ఎందుకు అమ్మాడు? పందెంలో బాగా పరిగెత్తే గుర్రాల మీదే పందెం కాస్తారని మీరు చెప్పారుగా. ఎందుకు పందెం కాస్తారు? గెలవడానికే కదా. అవును అని చెప్పేసి అంటే, గెలవాలంటే బాగా పరిగెత్తే గుర్రాలే కావాలి కదా మాంగారు. హోటల్కు చూశాను, నచ్చింది, అడిగాను, అతను అమ్ముతానన్నాడు. మనకు అవసరం ఉంది, అతనికి అవకాశం ఇచ్చింది. ఇక్కడికి వచ్చి సేల్ అగ్రిమెంట్పై సంతకం చేశాడు. పేపర్లు తీసుకుని వెళ్ళిపోయాడు. మిస్టర్ చాలా బాగా గౌరవ ప్రవర్తిస్తారు. మీరు గొప్పవారు, చాలా గొప్పదానివి. అంతా మీ ఆశీర్వాదమే మావగారు. మీరు నా కొడుకు కోడలు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సరే అని చెప్పేసి అంటారు. ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది అని చెప్పేసి మాలతి మనసులో అనుకుంటుంది. ఇక చాలా దూరం వెళ్ళాలి, అది కూడా త్వరలోనే జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. ఇక నెక్స్ట్ కార్తిక్ వాళ్ళ ఇంట్లో భోజనం అయితే స్టార్ట్ అవుతుంది. రా బాబు కూర్చో అని చెప్పేసి అంటే, ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. సూరజ్ ఉన్నాడంటే ఇలానే సందడిగా ఉంటుంది. మీరు నన్నే ఆట పట్టిస్తున్నారని నాకు తెలుసు. కూర్చో, వద్దు నుంచుంటాను అని చెప్పేసి అంటుంది. ఇది సాధారణంగా మీరు నన్ను ఆట పట్టించరు. ఈరోజు ఎందుకు ఆట పట్టించాలనిపించింది? నా ప్రియమైన దీప, బావగారు నా మీద ఎందుకు పడిపోయావు? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నవ్వుతుంటే నేనేం చేయాలి? ముందు ఎందుకు పడిపోయావో చెప్పు. ఒక విషయం విన్నాను, నిజమేనా? అవును, నా ప్రియమైన దీప గురించి. ఇది నిజమైన కదా? అంటే నా చెవులు బాగానే పనిచేస్తున్నాయన్నమాట. దీపను ప్రేమిస్తున్నావా? నన్ను కాదు, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు ఆకలిగానే ఉంది. దీప సీఈఓ అయిన తర్వాత మొదటిసారి మన ఇంట్లో భోజనం చేస్తుంది కదా అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఏదో స్పెషల్ చేయాలి. మన అతిథి సూరజ్ కూడా ఉన్నాడు. అతిథి కాదు, దెయ్యం అని చెప్పేసి మనసులో అనుకోగా, అందుకే నేనే వడ్డిస్తాను అని
చెప్పేసి జ్యోత్స్న వడ్డించడానికి సిద్ధమవుతుంది. అమ్మమ్మ కొంచెం కూర తీసుకోండి, అతనికి ఎందుకు వడ్డిస్తున్నావు, ఏదో ప్లాన్ వేస్తున్నావు అని చెప్పేసి గ్రానీను జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం రెడీగా ఉండాలి అని చెప్పేసి గ్రానీ అనుకుంటుంది. వాళ్ళందరూ ఏం సైగలు తక్కుతున్నారు, ఏదో జరుగుతుంది. దీపా సాంబార్ వేయినా, వద్దు దీపకు సాంబార్ అవసరం లేదు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. పప్పు బాగుంది వేయినా అని చెప్పేసి అంటే కూరలు చాలు అని చెప్పేసి అంటాడు. అయితే సూరజ్కు పప్పు వేస్తాను అని చెప్పేసి అంటే సూరజ్ పప్పు తిను అని చెప్పేసి ఇక సూరజ్ షర్టుపై నా కర్రీ అయితే పంపిస్తుంది. అయ్యో ఒక గిన్నె కూడా పట్టుకోలేవా? లేదమ్మా. ఏంటి లేదు, చేత్తో పని చేయడం కూడా రాదా? చూడు షర్ట్ మొత్తం పప్పు పడిపోయింది. సారీ బాబు. పర్వాలేదండి, సూరజ్కు క్షమాపణ చెప్పు అని చెప్పేసి సుమిత్ర అంటుంది. అతను చాలా మంచివాడు, నేను జ్యోత్స్నకు ఎందుకు సారీ చెప్పాలి? చూసారా అతని యాక్టింగ్, సూరజ్కు పప్పు వేయమని అడిగింది నువ్వే కదా, నాకేమీ తెలియదు బాబు, పర్లేదు. ఎవరైనా కావాలని చేస్తారా? జ్యోత్స్న నాకు పప్పు వేయబోతుంది, పొరపాటున జారి పడిపోయింది, అంతే కదా బ్రదర్? అవును. బయట ఎవరైనా నీకు ఇలా చేసి అవమానిస్తే వదిలేస్తావా? లేక దీప చేతిలో ఓడిపోయిన కోపమా, లేదా ప్రతీకారం తీర్చుకోవాలనుకుందా? చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు, నిజం చెప్తూ కూడా కప్పపుచ్చుకుంటున్నాడు. అంటే పప్పు పొరపాటున పడలేదు, అవమానించాలనే చేసింది. నేను ఏమీ చెప్పలేదు, మీరే అర్థం చేసుకున్నారు. పారు నువ్వే చెప్పావు, నా నాలుక ఆగదు, అన్నీ చెప్పేయాల్సిందే అని చెప్పేసి కార్తిక్ గ్రాని మాట్లాడుకుంటారు. అదే నా దురదృష్టం, జ్యోత్స్న కావాలని చేయలేదు సార్ అని చెప్పి సూరజ్ అంటాడు. పొరపాటునే జరిగింది, ఆమె చాలా మంచిది, తన మనసులో ఏది పెట్టుకోదు, పొరపాట్లు జరుగుతుంటాయి, నేను వెళ్ళి శుభ్రం చేసుకుంటాను అని చెప్పేసి అంటే ఆ షర్ట్ తీసే అని చెప్పేసి సుమిత్ర అంటుంది. జ్యోత్స్న ఉతుకుతుంది అని చెప్తుంది. రమ్మని చెప్పండి. ఏంటి, తప్పు తనదే కదా, తానే ఉతికితే ఇకపై మళ్ళీ ఇలా చేయదు, అది కూడా మంచిదే. లేకపోతే రేపు పెళ్ళయ్యాక కూడా ఇదే చేస్తే ఏమంటారు? అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? నీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదా అనుకుంటారు. నీ అత్త కూడా అలాగే ఉంటుంది. నీకు అవన్నీ ఎలా తెలుసు? అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు. మొదలు పెట్టింది మీరే. నా షర్ట్ కోసం మీరు గొడవ పడొద్దు, ఎవరు ఉతకాల్సిన అవసరం లేదు, నేనే ఉతుక్కుంటాను. ముందు షర్ట్ మార్చుకునిరా, తర్వాత భోజనం చేద్దాం అని చెప్పేసి అంటే లేదు సార్, నాకు నైట్ టైము పెరుగులో ఓట్స్ నానబెట్టుకుని తినడం అలవాటు అని చెప్పేసి ఇక సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షర్ట్ ఇక వీడియో కాల్ అయితే వస్తుంది. షర్ట్ ఉతికేసావా, నీ నానమ్మ కూడా నీతోనే ఉన్నట్టుంది అని చెప్పేసి వీడియో కాల్లో సూరజ్ అయితే అంటూ ఉంటాడు. వాళ్ళ గురించి నీకెందుకు, నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం, కానీ మీ నాన్నమ్మ అంటే ఇంకా ఎక్కువ గౌరవం అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. చూసావా, చిన్నపిల్లలా ఉండేలను ఇలా పెద్ద అమ్మాయిగా మార్చింది, ఆమె దగ్గర ఉంటే ఇలానే ఉంటుంది. అవును మేడం, ఈసారైనా బుద్ధిగా ఉండు. అలాగే ఉంటాను మేడం, అందుకే నేను ఉతికిన షర్టును ఇక్కడ పెట్టాను. చూడండి, అలా ఎందుకు పెట్టావు? తుడుచుకో, దానికి ఇంకా టైం ఉంది మేడం, బయట వాతావరణం ఇంకా చల్లగా ఉంది, అందుకే మీకు ఒక కూల్ షర్ట్ వేసుకోమని ఫోన్ చేశాను. నీ షర్ట్ వేసుకున్న నీకేం థ్యాంక్స్ మేడం, నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. నేను ఇప్పుడు వేయబోయే మెటీరియల్ చూడండి. అయ్యో, అది నా చీరలాగే ఉంది. అది మీ చీరే మేడం, మీ ఇంటి నుంచి తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చావు? కూల్ చలిమంట వేసుకుందామని. చలిమంటనా? దాని ఖరీదు ఎంత తెలుసా? 1,50,000 రూపాయలు. నీకు దాని ధర తెలుసు, కానీ ఈ లైటర్ పైకి ధర తెలియదు కదా. సూరజ్ ఆపు, నా చీరని ఏమైనా అయితే నేను వదలను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ చీరకు ఏమైనా అయితే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? మీరు మా ఇంటికి వచ్చి నా షర్ట్ ఉతకాలి, రండి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడితో అయితే ఈరోజు సీరియల్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఫుల్ రివ్యూ అయితే చూద్దామండి. ఎపిసోడ్ ప్రారంభంలో సూరజ్ 2 గంటల పర్మిషన్ అడగడంతో అందరికీ అనుమానం మొదలవుతుంది. కానీ శనీశ్వరుడు ఆలయానికి వెళ్తున్నానని చెప్పడంతో ఫ్యామిలీ అంతా సరదాగా మాట్లాడుకోవడం నవ్వులు పంచుతుంది. ఇక మాలిని మాత్రం బాగ్లా హోటల్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని భారీ ప్లాన్ వేస్తుంది. ముందుగా షెఫ్లను తన వైపు తిప్పుకుని చివరకు బాలాను ఒప్పించి హోటల్ అమ్మేలా చేయడం ఈ ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్గా నిలిచింది. ఇంకా ఇంట్లో ఆ భోజనం సమయంలో జ్యోత్స్న సూరజ్ను అవమానించాలని ప్రయత్నించిన సూరజ్ ఎంతో ఓర్పుతో పెద్ద మనసుతో స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటాడు. చివరిలో సూరజ్ జ్యోత్స్న మధ్య జరిగిన చీర ఎపిసోడ్ మాత్రం ఎపిసోడ్కు హైలైట్గా నిలిచింది. ఇద్దరి మధ్య జరిగిన సరదా మాటల యుద్ధం ప్రేక్షకులను బాగా అలరించింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎలా అనిపించింది? సూరజ్ ప్రవర్తన మీకు నచ్చిందా? మాలిని వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనిత క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ క్యాచ్ యు లేటర్. బాయ్ బాయ్.